సింగరేణి బొగ్గుగన్ల వేలంపైన ఉద్యమ బాట పట్టనుంది బీఆర్ఎస్. సింగరేణిలో మైనింగ్ ప్రైవేట్ సంస్థలకు అప్పగించవద్దని, ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇటీవల నిర్వహించిన వేలంలో శ్రావణపల్లి బొగ్గు బ్లాకు వేలం వేసింది కేంద్రం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక్కటై బొగ్గుగన్లను ప్రైవేటు పరం చేస్తున్నాయని ఆరోపిస్తోంది. సింగరేణి ప్రాంతంలో ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. సింగరేణి ప్రాంత ముఖ్య నేతలు, కార్మిక సంఘాలతో ఇవాళ కేటీఆర్ సమావేశం కానున్నారు. ఉద్యమ కార్యాచరణ ఖరారు చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సంధ్య, బీఆర్ఎస్ పార్టీ సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై సీరియస్ గా ఉద్యమం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతనకి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి సింగరేణి ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు పలువురు కార్మిక సంఘం నేతలు కూడా హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బొగ్గు గనుల వేలం కోసం నిర్ణయం తీసుకోవడంతో బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. తాము అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు కేంద్రం తీసుకున్న చర్యలను వ్యతిరేకిస్తున్న కారణంగానే తమ ప్రభుత్వ హయాం లో బొగ్గు గనుల వేలం వేసేందుకు కేంద్రం ముందుకు రాలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కాంగ్రెస్ బీజేపీలు ఒకటై ఆ బొగ్గు గనులను వేలం వేస్తున్నాయని, ఇది తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లో చేస్తున్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. ఇదే అంశం ఆధారంగా అంటే సింగరేణి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేందుకు ఈ సమావేశాన్ని పార్టీ ఏర్పాటు చేసింది. సమావేశంలో కార్యాచరణకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేపట్టాలన్న దానిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలతో చర్చించి ఒక తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరి కాసేపట్లో ఈ సమావేశం తెలంగాణ భవన్ లో ప్రారంభం కానుంది. సంధ్య, అయితే మనం చూసాము కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి బీఆర్ఎస్ దీనికి కారణం అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దానికి కౌంటర్ కూడా ఇచ్చే దిశగానే బీఆర్ఎస్ నేతలు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తాము 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ ప్రభుత్వం అంటే యూపీఏ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం బొగ్గు గనుల వేలానికి నిర్ణయం తీసుకోలేదని, అయితే ఇప్పుడు తాము ప్రభుత్వం నుంచి వైదొలగడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులు వేలం వేసేందుకు ఆసక్తి చూపుతుంది. అందులో భాగంగానే వేలం ప్రక్రియను కూడా మొదలుపెట్టిందని బీఆర్ఎస్ వాదిస్తుంది. తాము మాత్రం ఖచ్చితంగా తెలంగాణ హక్కులను కాపాడే విధంగా తమ పోరాటం చేస్తామని, గతంలో ఇతర రాష్ట్రాల్లో సింగరేణి లాంటి సంస్థలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు గనుల కేటాయింపు జరిగిన విషయాన్ని కూడా బీఆర్ఎస్ గుర్తు చేస్తుంది. తెలంగాణలో కూడా సింగరేణికి అదే తమిళనాడు, గుజరాత్ లో కేటాయించిన విధంగా సింగరేణిలో కూడా సింగరేణి గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలన్న ప్రధానంగా డిమాండ్ బీఆర్ఎస్ చేయనుంది. ఈ తాము అధికారంలో ఉన్నప్పుడు గనుల వేలానికి అడ్డుకున్నామని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుండటంతోనే వేలం జరుగుతుందన్న ఒక ఆరోపణను కూడా బీఆర్ఎస్ చేస్తుంది. సంధ్య. రైట్ శ్రీకాంత్.